అరుణ గారు అమ్మగారు వారి శ్రీ సూక్తులు మనకు అందిస్తారు. అందరూ విని కలిద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ శ్రీరంగ సింహగిరిదే సిగపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం ప్రపద్యే శ్రీమద్గౌతమ వంశనాయక మణిర్గోపాల సూరేశుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్య నిష్ఠాన్వితం వందే వైష్ణవభూషణం తమనగం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం జ్ఞాన వైరాగ్య సంపదం మంత్రార్థార్థప్రదాతారం గుణైవర్యగురుం భజే. ఇవాళ మనము ఇక్కడ భగవద్ రామానుజుల యొక్క చక్కటి తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మన బళ్ళారి భాగ్యలక్ష్మి గారు ఇక్కడ ఆహ్వానించగా అందరం కూడాను రామానుజుల యొక్క వైభవాన్ని చక్కగా అనేక రీతిల్లో అనేకమైనటువంటి కోణాలలో అనేకమైనటువంటి దృక్పథాలలో పరిశీలిస్తూ చెప్పుకుంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చక్కగా ఇక్కడ ప్రవచనాలు చేసుకుందామని అనుకున్నాం. ఇందాక మనకి అమ్మగారు చెప్పారే, మన పోగంటి వారంటే ఎప్పుడు వింటూ ఉంటుంది కానీ దాసరాలు ఇవాళ సేవించడానికి మహద్భాగ్యం కలిగిందండి. అలాగా వారు ఇక్కడ అసలు ఎప్పుడు పోగంటి వారు అంటేనే గుంటూరు అంటేనే పోగంటి వారు. అందులో కూడా మనకి వీరు ఇక్కడ కనపడటం మనకి రంగనాయకమ్మ గారి దర్శనం అనేది వాళ్ళ మహద్భాగ్యంగా ఉంది. అష్టలక్ష్మి యొక్క దేవస్థానమా లక్ష్మీ స్వరూపుడు ఎవరండి? ఆవిడ పురుషకార భూతురాలు కదా అమ్మ. అటువంటి అమ్మ వేయించేసి ఉన్నటువంటి దేవస్థానమే మనకి ఇంకా చాలా గొప్పదైనటువంటిది కదా. అలాంటి దేవస్థానంలో ఇలాంటి చక్కటి ఆవిడ ఇందాక మనకి అమ్మగారు చెప్పారండి. ఏం చెప్పారు? చక్కటి భాగ్య సంపద కలిగినటువంటి వారు, జ్ఞాన సంపద కలిగిన వారు, అంతే కదండి కైంకర్య సంపద కూడా కలిగినటువంటి వారు, కైంకర్య నిష్ఠ గరిష్ఠులైనటువంటి వారు అవడం వల్లే కదానమ్మా ఇవాళ మనల్ని ఇక్కడికి వారు ఆహ్వానించారు. అంటే రామానుజుల యొక్క వైభవాన్ని అందరికీ తెలియచేయాలని ఒక చిన్న కైంకర్య రూపముగా దీన్ని వారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా ఇక్కడ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా దీన్ని నిర్వహింపజేస్తూ వీరిలా నిర్వహించడం వారి యొక్క కైంకర్యం యొక్క ఆ విశేషాన్ని తెలియజేస్తాం తప్ప మరొకటేమీ కూడా కాదమ్మా. ఆ విధంగా ఇక్కడ అందరం కూడా ఇక్కడ చేరాము. ఏం చెప్పుకుంటాం ఇవాళ? అమ్మగారు ఏం చెప్పాలనుకుంటున్నారు? రామానుజులు కృపామాత్ర ప్రసన్నాచార్యులండి అని చెప్తూ ఉన్నారు. కృపామాత్ర ప్రసన్నాచార్యులు ఆచార్యులు ఎన్ని రకాలుగా ఉంటారట? సహజంగా ఎంతమంది ఎన్ని రకాలుగా ఉంటారంటే లోకంలో ఏం చెప్తారండి? ఉత్తారకాచార్యులు, ఉపకారకాచార్యులు అని రెండు రకాలుగా ఉన్నటువంటి వాళ్ళని చెప్తూ ఉంటారు కదా. అంతేకాదండి ఆచార్యులు మన ఎంతో కృపతో ఉన్నటువంటి వారు ఉంటారట. అనువృత్తి ప్రసన్నాచార్యులు, అదేవిధంగా కృపా మాత్ర ప్రసన్నాచార్యులని రెండు రకాలైనటువంటి విధంగా ఆచార్యులు ఉంటారు అని చెప్తున్నారు. అనువృత్తి ప్రసన్నాచార్యులు అని అంటే ఆచార్యులు అంటే ఏంటమ్మా? గురువు గారు. గురువునే మనం ఏమంటాం సంప్రదాయంలో? ఆచార్యులు అంటాం. ఎందుకని ఆచార్యులు అంటున్నామమ్మా? ఆచరతేతి ఆచార్య, ఆచరించేటటువంటి వాళ్ళు. జ్ఞానం అనుష్ఠానంగా ఇవైనంతరాగవేవలయన అని అంటూ ఉంటారే. జ్ఞానము అనుష్ఠానము రెండు కూడా తమ యొక్క ఆచరణలో వాళ్ళు దర్శింపజేస్తూ ఉంటారు. మన గోపాలాచార్య స్వామి వారు దానికి ప్రతీకగా చెప్పబడేటటువంటి వారండి. ఎంతటి జ్ఞానం ఉందో అంతటి అనుష్ఠాన పరులైనటువంటి వారు అన్నమాట వారు. అలాగే నాన్నగారు రంగరామానుజాచార్య స్వామి వారు ఇక దాసురాలకి మంత్రార్థాలన్నీ మొదలైనటువంటి ప్రబంధాలను అనుగ్రహించిన దూపురాని ఉడయగల్ స్వామి వారు ఆచరణ అంటే ముందు వారే, వారి తర్వాత ఇంకొకరు అన్నట్లుగా ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుపరిచితులుగా వేయించేసి ఉన్నటువంటి వారు ఉండేటటువంటి వారు అన్నమాట వారు. అలాగే జ్ఞానము అనుష్ఠానము రెండు కలిగి ఉన్నవారు కాబట్టి వారిని ఆచార్యులు అని అంటున్నారు కదా. అలాంటి ఆచార్యులట ఒకరేమో మనకి లోకంలో చక్కగా అనువృత్తి ప్రసన్నత అంటే మన దోషాలన్నీ తొలగించుకుని వచ్చి వారిని సేవిస్తే అప్పుడు వారు మనల్ని కటాక్షిస్తారు. ఇంకొకరు కృపామాత్ర ప్రసన్నాచార్యులండి. మనం వెళ్ళామా, సేవించామా, మన దోషాలు తొలగించామా ఏమీ కూడా వారు ఆలోచించడట.
తమ యొక్క కృప చేతనే మనల్ని శిష్యులుగా స్వీకరించి మనల్ని మంచి మార్గంలో నడిపింపజేసేటటువంటి వారు. అలాంటి వారు కాబట్టే కదండి ఎంపెరుమానార్లు ఆలయ గోపురం మీదకెక్కి ఎవరు అడిగారండి, ఎవరు ప్రార్థించారండి? ఎవరు ప్రార్థించకుండానే చక్కగా ఆ తిరుమంత్రాన్ని అందరికీ కూడా అందించినటువంటి వైభవాన్ని పొంది కదా వారు ఆహా ఎంపెరుమానారే ఎంత గొప్పవారండి అని అందరి చేత కూడా అనిపింపబడినటువంటి వారయ్యారు. అలాంటి వారు కృపామాత్ర ప్రసన్నాచార్యులు అని మనకి ఇరామానుజనుత్తందాది ప్రబంధంలో చక్కగా తెలుస్తూ ఉందండి. తిరువరంగ తమ్దనార్ అనేటటువంటి వారు వీరిని ఏమంటారు, పెరియ కోయిల్ నంబి అని అంటారట. అలాగే ఆ స్వామిని తిరువరంగతర అముదనార్లు అనేటటువంటి వారు మనకి మూంగల్ కుడి అముదనార్ అని కూడా వారిని చెప్తూ ఉంటారటండి. అటువంటి వారిని రామానుజుల వారు కూరతాడడానికి అప్పచెప్పారు. వీరిని చక్కటి మార్గంలో తీర్చిదిద్దండి అని తిరువరంగ తముదనారిని రామానుజులు కూరతాడవానికి అప్పచెప్తే వారిని చక్కటి మార్గంలో తీర్చిదిద్ది మన ఆచార్యులైనటువంటి రామానుజుల వారి విషయంలో ఏదన్నా ప్రబంధాన్ని మీరు అనుగ్రహించండి అని అంటే రాయండి, విన్నపం చేయండి అంటే వారు 2 ప్రబంధాలు విన్నపం చేశారట. కానీ రామానుజుల వారికి అవి ఎంత మాత్రము కూడా ఆనందాన్ని కలిగించలేదట. ఎందుకని కలిగించలేదట? అందులో కేవలం తమని గురించి తెలియజేశారు కాబట్టి. అలా కాకుండా రామానుజుల వారు అప్పుడు ఏం చెప్పారట, ఆళ్వారిని ఆచార్యులందరినీ కూడా తెలియచేస్తూ చక్కగా మీరు ఏదన్నా ఒక మంచి ప్రబంధాన్ని రాయండి అంటే, అయితే రామానుజుల వారిని వదలకుండా ఈ రామానుజ అని అంటూ ఆ రామానుజుల వారి అక్షరాలను విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క పాసురంలో కూడా రామానుజ అనేటటువంటి అక్షరాలని కూరుస్తూనే చేరుస్తూనే 108 పాసురాలుగా వారు ప్రపన్న గాయత్రి అనేటటువంటి విధంగా ఉండేటటువంటి చెప్పబడే యొక్క ఇరామానుజునుత్తందాది ప్రబంధాన్ని వారు అనుగ్రహించారట. అందులో 1-2 పాసురాలు దర్శిస్తే చాలండి, వాటిని గురించి మనం అనుకుంటే చాలండి, వారి యొక్క కృపామాత్ర ప్రసన్నాచార్యత్వం ఎంత విశేషమైందో మనకు అందులో తెలుస్తూ ఉంటుందన్నమాట. అలాంటి పాసురాన్ని ఒక పాసురాన్ని ముందు 41వ పాసురాన్ని ఒకసారి సేవిద్దాం. மண்மிசையோனிகள் தோறும் பிறந்து எங்கள் மாதவனே கண்ணுற நிற்கலும் காணகில்ல உலகோர்களெல்லாம் அண்ணலி ராமானுஜன் வந்து தோன்றிய அப்பொழுதே நன்னருஞானம் தலை கொண்டு நாரணர்காயினரே మణ్మిసెయ్యోనిగల్ దోరుం పిరందు. ఆహా లోకంలో ఉన్నటువంటి అన్ని అవతారాల్లో స్వామి అనేక తెలియకుగా అలాగే ఆ జంతువులాగాను అదేవిధంగా మనుష్యగా దేవ రూపాల్లో ఇలా అనేక విధాలుగా వేంచేశారటండి పెరుమాళ్ళు. అనేక అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ రామకృష్ణ ఇలాగ అనేకమైనటువంటి అవతారాల్లో స్వామి వేంచేశారటండి. ఎలాగ మారి మారి పల పిరప్పం పిరందు మారి మారి మళ్ళీ మళ్ళీ అనేక విధాలైనటువంటి ఆ జన్మల్లో అలా వేంచేసినట్లుగా వేంచేశారు. ఎలాగా ఎన్నింద్రయోంద్రియుమాయ్ పిరందాయ్. ఆహా ఏ ఏ అవతారాలుగా ఏ ఏ జన్మల్లాగా ఎలా అవతరించారండి. జన్మయే లేనటువంటి స్వామి మన కోసం జన్మించారు. పిరందవారు మలరందవారు. ఆహా మొహపడిపోయారటండి నమ్మాడు వాళ్ళు. ఆ పాసురం చెప్పగానే ఆహా పుట్టినటువంటి వాడు అయ్యావా స్వామి మా కోసము, తల్లి యొక్క గర్భంలో నివసించి మరి అసలు జన్మే లేనటువంటి నువ్వు మా కోసం జన్మించావా అన్నట్ట 6 నెలలు అలా మోహపడిపోయారట. అలాగా స్వామి మన కోసం కదండి అవతరించారు ఈ లోకంలో. అలా అవతరించినటువంటి ఆ స్వామిని మనమేమన్నా గమనిస్తామండి? అయ్యో అయ్యో మన కోసమే వేంచేశారే అని మనమేమన్నా అనుకుంటామండి? ఎక్కడ కూడా అలా వేంచేసినా మనం పట్టించుకోవట్లేదు. మరి ఎందుకండి వారు అలాగా అన్ని రకాలుగా వేంచేయడం ఎందుకండి? అదేంటండి ఎంగల్ మాధవనే, మాధవుడు కదండి వారు. మరి లక్ష్మీపతి అయినటువంటి వారు అమ్మకి ఎంతటైతే మన పట్ల ఎంతటైతే గొప్పతనం ఆదరం అనేటటువంటిది ఉందో అటువంటి గుణము స్వామిలో కూడా ఉంది కదండి. అందుకనే మన కోసమనే ఆ యొక్క సౌలభ్యంతో స్వామి అలా వేంచేశారు. లక్ష్మీ సహ ఋషికేశో దేవ్యా కారుణ్య రూపయ రక్షక సర్వ సిద్ధాంతే వేదాంతేషు చ గీయతే. ఆహా ఆ లక్ష్మీదేవితో కూడినటువంటి స్వామి కదా, అన్నిట్లో కూడా పాడబడేవారు. అమ్మ ఎలా ఉంటుందట స్వామితోటి? అగలగిల్లే నిరయ్యం என்று
అలర్మేల్ మంగయురై మార్బా. స్వామి నిన్ను విడిచిపెట్టి ఉండలేనయ్యా, విడిచిపెట్టి ఉండలేనయ్యా అంటూ ఉంటుంటే అసలు అమ్మకి విడవలసిన అవసరం ఉందా అండి? ఎప్పుడైనా స్వామిని విడిచి దూరంగా ఉంటుందా అండి? ఉండకపోయినా సరే అమ్మ స్వామితోటే చేరి ఉన్నా సరే అమ్మ స్వామి మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను ఉండలేను అంటుంటా. భక్తి ఎన్ని రకాలుగా ఉంటుంట. దర్శనం పరభక్తి స్యాత్ పరజ్ఞానంతు సంగమః పునర్విశ్లేషణ భీరుత్వం పరమా భక్తి రుచ్యతే అని అంటారే. పరమాభక్తి కలిగినటువంటిదిగా అయ్యో స్వామిని విడిచిపెట్టి ఉండాల్సి వస్తుందేమో అని అంటూ ఉంటుందట అమ్మ. అసలు విడవలసిన అవసరమే లేకుండా ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవి స్వామిని విడిచిపెట్టి ఉండలేనంటే ఎప్పుడు స్వామితో అలా చేరి ఉంటుంది. అందుకే కదండి అమ్మతో చేరినటువంటి ఆ స్వామి కాబట్టే కదండి మన పట్ల అంత దయ. ఎలా ఉన్నారు స్వామి? దయని తన పైన కలిగి ఉన్నారు కదా. అలర్మేల్ మంగై ఉరై మార్బా. ఇదే మనకి తిరుప్పావైలో అమ్మ ఏం చెప్పారు? తిరుప్పావై తనయంలో మనకి పట్రవారు ఏం చెప్పారండి? నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం అన్నారు కదండి. అలా ఆమె యొక్క వక్షస్థలాన్ని అలా అలంబలా చేసుకుని అలా పడుకున్నటువంటి ఓ స్వామి అని అన్నారే. అమ్మని తన మీద కలిగి ఉండబట్టే కదండి స్వామిలో కూడా అంత దయాగుణం కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు అని అంటున్నారు అనమాట. అలాంటి స్వామి ఏం చేశారండి? మన ముందుకు అనేక అవతారాల్లో వచ్చారండి. ఎలా వచ్చారండి? ఇది సూర్యులు ఆహా ఎదురుగా వచ్చారు. మనము స్వామి ఇటు వస్తుంటే మనం అటు పారిపోతాంట. స్వామి మనల్ని పట్టుకుందాం, మనల్ని రక్షిస్తాం, మనమండి తొందరగా లొంగేటటువంటి వాళ్ళము. ఎన్ని విధాలుగా స్వామి కరణ కళేబరాలు ఇచ్చారు, శాస్త్రాలు ఇచ్చారు. ఇవన్నీ చెప్తే మాత్రం మనం స్వామికి ఏమన్నా మాట వినేటట్లుగా ఉంటాం. వారి ఇటు నుంచి వస్తుంటే మనం అటు పారిపోదాం అని చూస్తూ ఉంటాంట. అలా స్వామి మనల్ని పట్టుకోవడం కోసమే పాపం మనకి దగ్గరగా ఉండే ఆ యొక్క మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారమా అమ్మో భయం అండి. మత్స్య అవతారమా అయ్యో మేము ఎక్కడ వెళ్తామండి? అవతారాలా దాటిపోయాయి, వచ్చిన అవతారాలా భయంగా ఉన్నాయి. ఇంకా ఎలా అంటే కొన్ని మనకి దగ్గరగా ఉండేలాగా రామావతారం అండి. రమయతీతి రామ ఆనందాన్ని ఆనందపరిచేవాడండి, అందరినీ మోహింపజేసే స్వామి అండి. అలా వచ్చారండి. రాజు కదండి, మరి ఆయన్ని మేము ఎలాగా చేరగలమండి? ఆహా లాభం లేదన్నారు. అది కాదండి, గొల్ల పిల్లవాడిగా రేపల్లిలో వచ్చాడండి. సౌలభ్యం అండి. పత్తుడై అడియవన్ పిరర్గడుకు అరియ వ్యక్తగన్ మలర్మగళ్ళు విరుంబం నమరం కడలడిగడు. ఆహా భక్తి కలిగిన వాళ్ళకి సులువుడు, భక్తి లేనటువంటి వాడు దుర్లభుడు అయినటువంటి పరమాత్మ కదండి. అమ్మ చేత కట్టబడి ఇణైంటిరుండేంగియ వెలుగు ఎత్తిరమ్మని 6 నెలలు మోహపడిపోయారు తండ్రి నమ్మాళ్ళు వాళ్ళు మళ్ళీను. ఆహా అంత గొప్ప స్వామి అలా కట్టబడిపోయి ఎక్కి ఏడుస్తూ అలా పడిపోయి ఉన్నారా? రోడ్డుకి కట్టబడిపోయి అలా ఉన్నారా? ఎంత ఆశ్చర్యము అన్నారట. ఆ ఆశ్చర్యం అంటూ మోహపడిపోయారటండి. అసలు రోటికిను స్వామికి అక్కడ తేడాయే తెలియట్లేదు. రోలేదో స్వామి ఏదో తెలియట్లేదు కండి. తెలియట్లేదు. ఎలా తెలుస్తుందండి? మరి ఎక్కి ఏడుస్తున్నారు కదా, అలా ఎక్కి ఏడుస్తున్నారు కాబట్టి అక్కడ స్వామి ఉన్నారని ఇది రోలని తెలుస్తోంది తప్ప లేకపోతే తేడాయే తెలియకుండా అలా ఉండిపోయారే తల్లి చేత కట్టబడి. ఆహా ఎంత సౌలభ్యం అండి. ఆ సౌలభ్యాన్ని తెలుసుకొని 6 నెలలు మళ్ళీ మోహపడిపోయారు నమ్మలు. అలా మన కోసమని స్వామి ఎన్ని విధాలుగా వచ్చారండి. ఎలాగైనా మనల్ని ఉజ్జీవింపజేయాలి. మనమేమన్నా వింటున్నామా? ఆ మాట అనేటటువంటిది ఎన్ని రకాలుగా చెప్పారండి. ఏం చెప్పారు స్వామి? అహం అభయం సర్వభూతేభ్యో దదామి తత్ప్రథమమా చెప్పారండి. అందరికీ కూడా అభయం అనేటటువంటి కల్పించేటమే నా యొక్క వ్రతంగా కలిగినటువంటి వాడును అని అన్నారండి. అయినా సరే మనం వినట్లేదండి. అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అయ్యో మీ పాపాలన్నిటి నుంచి కూడా నేను విడిపింపజేసేటటువంటి వాడిని, బాధపడగలను. అలా చెప్పిన మనం విన్నామండి. అహం స్వరామి మద్భక్తం నయామి పరమాంగతి. కష్ట పాషాణ సన్నివం నువ్వు కట్టెలా పడున్నా సరే, రాయిలాగా పడున్నా సరే నిన్ను నేను స్మరించి మరి నిన్ను ఉజ్జీవింపజేస్తానయ్యా, చివరిలో నీకు పరపరాన్ని ఇస్తానయ్యా అన్నారు. అన్నా సరే మనము దానికి కూడా ఎక్కడ కూడాను స్వామికి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళంగా లేమండి. పడాదన పట్టు దూత్య సారథ్యంగళై పండినాలు. పాపం లేనటువంటి బాధలన్నీ పడుతూ దూతము, దూత్యము, దౌత్యము, సారథ్యము అన్నీ చేశారటండి స్వామి. ఆహా
ఒక దూతగా వెళ్ళడం అంటే ఎంత ధైర్యమైనటువంటి స్థితి అండి. అవతల వాడు కాదు పొమ్మన్నా సరే అయ్యో ఏమనుకోకుండా రావాల్సినటువంటి స్థితి. సారథి అంటేనో ఎలా సారథిగా ఉంటే ఎలాగ అర్జునుడు కుడివైపుకి వెళ్ళాలంటే కుడికాలతో ఇలాగ, ఎడమవైపుకి వెళ్ళాలంటే ఇలాగ అలా అంటూ ఉంటే కూడా అలా కూడా దానికి కూడా పాపం చాలా లొంగిపోయినట్లుగా ఉన్నట. అలాంటి స్వామిని చూసే కదా భీష్మ స్థితిలో భీష్ముడు అలా కృష్ణుడు తన మీదకి వచ్చేస్తుంటే ఇవాళ ఏమైనా సరే భీష్ముడి మీద నేను చక్రం ప్రయోగించి తీరాలంటారు. కుప్పించి అగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పిగొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల నమ్మిటి నాలామునకు బాటు సేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మజ్జునయంచు మద్విసిక వృష్టి గరలి చదుదెంచు దేవుండె దిక్కు నాకు అన్నారండి. అలాగా స్వామి ఆ రథం నుంచి ఒక్కసారి దూకి చక్రం పట్టుకుని వస్తూ ఉంటే ఆ భీష్ముడు అయ్యో నా మీదకి చక్రం ప్రయోగించడానికి కృష్ణ పరమాత్మ వస్తున్నాడా అని భయపడలేట. స్వామిని గురించి భీష్మస్తుతే చేసేసారట. ఆ విధంగా ఆ స్వామి ఎన్ని విధాలుగా మన కోసమని ఆ యొక్క భక్తుల్ని రక్షించడం కోసమని అలాదన పట్టు అన్నారంటే ఆహా దాన్ని కదా శ్రీవచన భూషణంలో ఏం చెప్తారు, ఆ దూతగా వెళ్ళినటువంటి వారి యొక్క గొప్పతనం ఏత్తం సొల్లుగిరదు అని అంటారు కదా, దూదుపోనమని ఏత్తం సొల్లుగిరదు అని అంటారండి. దూతగా వెళ్ళినటువంటి స్వామి యొక్క గొప్పతనాన్ని చెప్పారు అని అంటున్నారే. ఆ విధంగా స్వామి అలా ఉంటే నాహం స్వామి నా మాంస అటువంటి స్వామిని మనం ఈ నేత్రాలతో కూడా సేవించలేకుండా ఉన్నామండి. ఎలా ఎక్కడ సేవించగలము అని అంటే స్వామి ఏమన్నారట, నాహం వేదైర్న తపస నదానే నల చేజయ సఖ్యం ఏవం విదోర్దష్టుం అన్నారు. నన్ను మీరు ఈ మాంస చక్షులతో ఇలాగ వేదాల్లో కాదు నేను ఉండేటటువంటిది వేదం చేత కానీ తపస్సు చేత కానీ కూడా నన్ను దర్శింపలేరు అని అన్నారే. ఆ విధంగా స్వామిని ఈ మాంస చక్షులతో మనం దర్శించలేకుండా ఉన్నామండి. మనం దర్శించలేకుండా ఉన్నంత మాత్రాన మనల్ని ఆచార్యులు వదిలేస్తారా? వదలనివ్వరు కదా. అందుకని ఆచార్యులు ఏం చేశారు, ఎటువంటి వారు ఆచార్యులు సహి విద్యాతస్తం జనయతి తశ్రేష్టం జన్మ. మానవ జన్మ మనం ముందుగా లభించిన జన్మ శ్రేష్ఠ జన్మ కాదండి. ఎప్పుడైతే ఆచార్య ముఖతః మనం చక్కగా మా పెరుమాళ యొక్క వైభవాన్ని తెలుసుకొని మంత్రాన్ని పొంది ఎప్పుడైతే మనం ఆ యొక్క మంత్ర పూరితమైనటువంటి జన్మని పొందుతామో అది కదా అండి శ్రేష్టమైనటువంటి జన్మ అని అంటున్నారు కదా. అలాగా ఆచార్యులు వచ్చి మనకి స్వామి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. మాతా పిత భ్రాత నివాస శరణం సురుత్ అన్ని స్వామి అని చెప్పారండి. సేలై కన్నియరుం పెరుం సెల్వముం నన్మక్కళుం మేళాతాయి తందయ్యుమ అవరే అని చెప్పారు. అప్పుడు పెరుమాళని గురించినటువంటి వైభవం వారు చెప్తే కన్నుల నిక్కులం కాణగిల్లా మన కన్నుల ముందున్న మనం చూడనటువంటి మనము ఉల్లగోర్గళెల్లాం అన్నలి రామానుజన్ వంతు తోండ్రి అప్పొழுదే ఎప్పుడైతే ఎంపెరుమానార్లు వేయించేసి స్వామి యొక్క వైభవాన్ని మనందరికీ కూడా అనుగ్రహించారో అప్పుడు కదండి మనం ఆ పెరుమాళను గురించినటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకున్నాం. నన్నరు జ్ఞానం తలైకొండు నారణర్కాయినరే అప్పుడు కదా స్వామి యొక్క గొప్పదైనటువంటి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుని అంటే ఎంపెరుమానార్ల ద్వారా జగద్గురువు అయినటువంటి ఆ రామానుజుల వారి ద్వారా కదా మనము పెరుమాళ యొక్క వైభవాన్ని చక్కగా తెలుసుకుని ఆ స్వామికి మనము స్వామిని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు అయ్యాము, స్వామికి చెందినటువంటి వాళ్ళం అయ్యాము అని చెప్తూ ఉన్నారనమాట. అలా నారాయణుడి యొక్క శేషభూతులమైనటువంటి మనము తిరుమంత్రం యొక్క ద్వయమంత్రం యొక్క నిష్ఠతి కలిగినటువంటి వాళ్ళుగా అప్పుడు తయారయ్యామండి అని అంటున్నారనమాట. ఈ విధంగా నన్నరు జ్ఞానం తలైకొండ నారణర్కాయినరే అని అంటున్నారు. అలా మనము చక్కగా స్వామిని గురించి స్వామికే మనం చెందిన వాళ్ళు ఏం చెప్తారండి తిరుమంత్రములో, స్వామికే మనము చెందినటువంటి వాళ్ళము. ఈ యొక్క
యొక్క మకారవాచ్యుడైనటువంటి ఈ జీవుడు అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకే చెందినవాడని ఉకారవాచ్యము తెలియజేస్తూ ఉంది, ఉకారము తెలియజేస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు కదా. ఆ విధంగా చక్కగా మనకి ఎప్పుడు కూడా శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపంచ లక్ష్మీనారాయణ పాదాలే మనకి శరణము, శ్రీమతే నారాయణాయ నమః. మనకి మనము చెందినటువంటి వాళ్ళము కాదు, ఇతరులెవరికి కూడా చెందినటువంటి వాళ్ళము కాదు అనే విషయం చక్కగా మనం తెలుసుకోగలిగాం కదా అని అంటున్నారు అన్నమాట. అదే విధంగా మనకి ఇంకా చక్కగా ఎంబెరుమానార్లు యొక్క వైభవము ఇలా పాసురాల్లో తెలియజేస్తూ ఉన్నారు. కడలవాయ అంటూ ఆ పాసురంలో కూడా మనకి చక్కగా స్వామి యొక్క వైభవాన్ని అనుగ్రహించారమ్మా. సిందయినోడు కడంగలనంటూ అందులో కూడా మనకి ఏం చెప్తున్నారు, ఆ యొక్క పాసురంలో కడలవాయ అంటే ఈ జీవాత్మలన్నీ కూడాను ఎక్కడ అంతటా కూడా కలి ఆవహించి ఉన్నప్పుడు, అటువంటి సందర్భంలో ఎప్పుడైతే రామాంజులు అనేటటువంటి వీరు వచ్చారో వారు వేదం అనేటటువంటి ఆ యొక్క ఖడ్గము చేత ఈ చీకటినంతా నశింపజేసినప్పుడు అప్పుడు మనమందరము కూడా స్వామిని తెలుసుకున్నటువంటి వాళ్ళం అయ్యాము అని మరొక పాసురంలో కూడా తెలియజేశారు. ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారన్నమాట ఆ స్వామిని గురించి. అదే విధంగా మనకి ఇంకా ఏం చెప్పారు, సిందయినోడు అనంటూ చక్కగా మనస్సుతో పాటు దశేంద్రియాలు అన్నీ కూడా చేరినటువంటి మనం అని అన్నారు. ఎలాగట లోకమంతా కూడా రామాంజులు అనేటటువంటి వారు ఒక దీపముగా ప్రకాశించి ఉంటే మన అజ్ఞానం అంతా కూడా నశించిపోయి మనము ఆ దీప కాంతితోటి చక్కగా ఆ స్వామిని సేవించగలుగుతూ ఉన్నాము. లోకంలో ఉన్న అజ్ఞానం అంతా కూడా వారు ఎలాంటి స్నేహాన్ని అక్కడ కలిగి ఉన్నారట, ఆ దీపము అందరి యొక్క ప్రేమ అనేటటువంటిది, అందరిలో సమానత్వం అనేటటువంటి అటువంటి స్థితిని అందరికీ తెలియజేసినటువంటి వారు ఆ యొక్క రామానుజులు. అందుకని మనం ఇవాళ రామానుజుల వారి కృపామాత్ర ప్రసన్నాచార్యులు అనేటటువంటి ఆ విషయాన్ని చక్కగా మనం ఇక్కడ చెప్పుకోగలిగాము. ఇలాంటి మంచి అవకాశాన్ని మనకి ఇక్కడ అష్టలక్ష్మి దేవస్థానం వారు కలిగించడం అనేటటువంటిది, అదేవిధంగా తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారు కలిగించడం అనేటటువంటిది చక్కగా అందరము కూడా ఇలాగా